पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः సాట్రిక్ ఆస్ట్రాలజీ జెమిని గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. రాశి చక్రంలో 3వ రాశి వాయుతత్వపు రాశి, విశ్వభావ రాశి. ఈ రాశి మనకి ప్రధానంగా మేషంతో, కన్యతోటి, వృశ్చిక రాశితోటి ఏ విధంగా ఇది మెర్క్యూరీ మనకి అనుసంధానం అనేటువంటిది ఏర్పాటు చేస్తుంది అనేటువంటి రహస్యాలను మనం చదువుకుంటూ ఉన్నాం. చాలా విశేషమైనటువంటి రహస్యాలు అవి. అందులో ఏమని చెప్పారంటే కన్యారాశి వాళ్ళకి కన్యారాశితోటి మెయిన్గా ఎటువంటి ఇది అందిస్తుందంటే మనకి బుధుడు కన్యారాశిలో ఉన్నటువంటి వాడికి మెయిన్గా కాసేపు ప్రజ్ఞ, కాసేపు దేహం, ఈ భావములుగా ఉంటున్నటువంటి వాడిలో ఒక కాన్ఫ్లిక్ట్ అంటుంటుంది ఉంటుంది. సో ఆ కాన్ఫ్లిక్ట్ని చక్కగా అది తొలగించి చక్కగా సోల్ తోటి అనుసంధానం చెందేట్టుగా జెమిని యొక్క దీనితో లింక్ తోటి అది ఏర్పాటు చేసిస్తుంది మెర్క్యూరీ. జెమిని ఏంటంటే వాయుతత్వపు రాశి కాబట్టి భూతత్వపు రాశిలో ఉన్నటువంటి వాడు వీడు కన్యలో ఉన్నటువంటి వాడు వీడికి సోల్ తోటి చక్కటి అనుసంధానం, సోల్గా వాడు ఉండడానికి కావాల్సినటువంటి విశిష్టతను మిథున రాశిలో ఉన్నటువంటి బుధుడు అందిస్తాడు అనమాట. అది బుధుడు కన్యలో ఉన్నటువంటి వాడికి కన్య మిథునానికి సంబంధించినటువంటి రహస్యం. అలాగే మిథునానికి మేషానికి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే మిథునంలో ఉన్నటువంటి వాడు ఇథరిక్ ప్లేన్కి సంబంధించినటువంటి వాడు మేషం చోట్లో ఉన్నటువంటి సంకల్ప శక్తికి చిహ్నం కాబట్టి సో వీడు ఎప్పుడైతే వీడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని వీడు ఇలా ధ్యానం చేస్తుంటాడో నెమ్మదిగా వీడిలో ఉన్నటువంటి బుధుడు ఏం చేస్తాడంటే అదంతా నేను లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాము. సంకల్పము, సృష్టిలో ఉన్నటువంటి సంకల్పము లేదా జీవుడిలో ఉన్నటువంటి సంకల్పం అటువంటి స్థితి ఎక్కడైతే ఉందో అంటే వీడి యొక్క ఈ భాగం ఈశ్వరుడు ఉండే భాగం వీళ్ళు ఈ భాగంలో ఉంటుంది. కైలాసం కానీ ఈశ్వరుడు కానీ అంతా. సో ఈ భాగంతో అనుసంధానం చెంది అందించేట్టుగా చేసి పెడతాడు మనకి బుధుడు. తర్వాత వృశ్చిక రాశి గురించి కూడా మనం చదువుకున్నాం. సో దీని యొక్క నెక్స్ట్ వృశ్చిక రాశి కూడా మనం చాలా వివరంగా చెప్పారు నిన్న క్లాస్లో. సో దాని నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాం ఇప్పుడు. The influence of Mercury as it relates Aries Gemini to our Earth establishes in time and space a unique situation for it initiates to trial efforts or initiates a series of beginnings in order to relate opposing forces. అంటే వీడు మేషంతో అనుసంధానం చెందుతూ ఉన్నప్పుడు వీడికి కొన్ని శిక్షణలు కానీ లేదా ఒక ఉపదేశములు అనేటువంటి కానీ అవ్వాలి. మేషంలో అంటే పరిపూర్ణమైనటువంటి సంకల్పం. సో సంకల్ప శక్తితో అనుసంధానం చెందినటువంటి వాళ్ళ వాక్కు చాలా శక్తివంతంగా ఉంటుంది. వాళ్ళ నోటి నుంచి ఏం వస్తే అది అయిపోతుందంటారు చూసారా, అది సంకల్ప శక్తితో లేదా విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందినటువంటి వాళ్ళ వాక్ అది. కనుక మేషంతో అనుసంధానం చెందేటప్పుడు వీడికి ఎన్నో సిరీస్ ఆఫ్ ఇనిషియేషన్స్ వీడు అయినటువంటి వాడికి మేషంతో అనుసంధానం కలుగుతుంది. ఉదాహరణకి వాళ్ళు కేవలం ఒక సామాన్య మానవులుగా ఉండవచ్చు, కానీ విల్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెంది ఉన్నటువంటి వాళ్ళ వాక్కు చాలా అంటే వాళ్ళ నోటి నుంచి వచ్చినటువంటి జరిగిపోతుంది. వాళ్ళకు కూడా ఏంటో తెలియకపోవచ్చు వాళ్ళకి. అంటే క్రితం జన్మలో వాళ్ళు ఎంతో సాధన చేసుకుని ఉండి ఈ జన్మలో ఏదో కారణం చేత వాళ్ళ పర్సనాలిటీ బాడీ ఏదైనా ఫిఫ్త్ రేకో దేనికో సంబంధించినదిగా ఉండి ఇలా ఉంటున్నటువంటి విషయాల్లో
వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డే తోటి ఉన్నటువంటి అనుసంధానం వాళ్ళకి అంతగా దర్శించలేకపోవచ్చు. సోల్ పరంగా జరుగుతుండేటువంటి సాధన వేరుగా ఉంటుంటుంది. ఒక్కొక్కసారి పర్సనాలిటీగా అది లింక్ అవ్వలేకపోతూ ఉండొచ్చు వాడు. బట్ సోల్గా జరుగుతుంటుండేది అది ఫస్ట్ డేకి సంబంధించినది కాబట్టి వాళ్ళకి ఏదైతే జరుగుతుందో అది వాళ్ళ నోటి నుంచి వస్తుంటుంది. ఈ పిల్లడికి ఏం పర్వాలేదు అని అంటాడు వాడు, వాడికి ఏం కాదు, వాడికి తగ్గిపోతుంది, అలా ఉంటుంటుంది అన్నమాట. సో ఇది ఒక సిరీస్ ఆఫ్ ఇనిషియేషన్స్ అంటే వీడు పొందుతారు. వీడు beginnings in order to relate opposing forces and produce certain planned and definite effects upon our planet. సో ఈ అపోజింగ్ అంటే జీవులుగా ఉంటున్నాడు వీడు మేషంతో అనుసంధానం చెందాలి. ఫస్ట్ వీడు మిథునంతో అనుసంధానం చెందుతారు, తర్వాత మేషంతో అనుసంధానం చెందాలి. మేషంతో అనుసంధానం చెందడానికి భూమిలో కొన్ని వీళ్ళకి ఒక సిరీస్ ఆఫ్ ఇనిషియేషన్స్ అంటే ఇవ్వబడతాయి. కొన్ని వేరే శక్తులు అపోజింగ్ ఫోర్సెస్ అన్నటువంటివన్నీ కూడా కంట్రోల్ చేయబడి జీవులను అలా ఉద్ధారణకి తీసుకెళ్ళడం అంటే జరుగుతుంటుంది. Opposing forces and produce certain planned and definite effects upon our planet, thus influencing the kingdoms in nature or an individual soul in form. సో సోల్ ఇన్ ఫార్మ్గా ఉన్నటువంటి వాళ్ళు ప్లస్ మిగిలిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ అంటే వీళ్ళందరూ కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళందరూ కూడా విల్ ఆస్పెక్ట్ తోటి లేదా సంకల్ప శక్తితో అనుసంధానం చెందడానికి వాళ్ళు అందరూ లోన్ అవుతుంటారు. లోన్ అవుతూ ఉండడంలో కొన్ని వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నట్టుగా ఉంటాయి, కొన్ని కష్టాలు వస్తున్నట్టుగా ఉంటాయి, కొన్ని వాళ్ళకి సరిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడినట్టుగా ఉంటుంటాయి. ఇలా అనేక రకాలుగా ఇవన్నీ ఏర్పడుతుంటాయి. ఎందుకు ఇవన్నీ మనకి ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయంటే బికాస్ టు టేక్ హిమ్ టు ది విల్ ఆస్పెక్ట్ ఆర్ టు లింక్ విత్ ద ఏరీస్. అది జరగడానికి ఇవన్నీ కూడా ఈ ప్రయత్నం అంటే జరుగుతుంది. ఈశ్వరుడితోటి అనుసంధానం చెందించి చేయడం అది ప్రధానంగా కార్తీకంలో పెట్టేటువంటి దీపం యొక్క రహస్యం. సరే అది వేరే విషయం. తర్వాత ఇక్కడ చెప్తున్న విషయం ఏంటంటే విచ్ లీడ్స్ ఫైనల్లీ టు బ్యాలెన్స్. Or an individual soul in form, a conflict is thus initiated which leads finally to balance. ఈ కాన్ఫ్లిక్ట్ అంటే దేనికి తీసుకొస్తుందంటే ఇప్పుడు ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఏంటి బ్యాలెన్స్ అనేది వీటిలో ఉన్నటువంటి విల్ ఆస్పెక్ట్కిను వీడిలో ఇవన్నీ కూడా వ్యక్తం అవడానికి కావాల్సినటువంటి రహస్యాలు ఎక్కడ తెలియబడుతున్నాయో దానికి దీనికి ఒక బ్యాలెన్స్ అంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి లైఫ్. ఆ బ్యాలెన్స్ అంటే ఎస్టాబ్లిష్ చేయడంలో వీడికి ఎన్నో కష్టాలు ఇవన్నీ కూడా ఏర్పాటు అవుతుంటాయి. ఇది అంతకు మించి కష్టాలు ఏర్పడటంలో ఇంక వేరే ఉద్దేశం ఏం లేదు. దిస్ లీడ్స్ టు అన్ ఇంటర్మీడియట్ కన్సమేషన్ ఇన్ లైబ్రా. సో ఈ బ్యాలెన్స్ అంటే ఎస్టాబ్లిష్ చేయడంలో ఏంటంటే వీడికి తులారాశితో వీడికి అనుసంధానం దొరుకుతుంది. ఇక్కడ అంటే తులారాశి ఏం చేస్తుందంటే వీడికి చోట్ల ఉన్నటువంటి సంకల్ప శక్తితోటి అనుసంధానం చెందించవచ్చు. భౌతికమైనటువంటి దాంట్లో ఇది ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అన్నట్టు దాన్ని చక్కగా దర్శింపజేసి అందించేటువంటిది తుల. కనుక తులారాశి ఆ రకంగా ఇక్కడ వీడికి సంపూర్ణంగా దాని యొక్క అనుగ్రహం అనేది ప్రసాదిస్తూ ఉంటుంది. The influence of Mercury as it relates Virgo and Gemini is to condition the soul within the form and subject it to those influences which will lead to the intensification of the ordinary evolutionary process and the consequent waxing of the soul light and the waning of the light in matter itself. నెమ్మదిగా వీడు కన్యతో ఎప్పుడైతే అనుసంధానం చెందుతాడో ఎవడు మిథున రాశి వాడు. మిథున రాశి వాడు అనగానే మనకు తెలియాల్సింది ఏంటంటే కేవలం మిథున రాశిలో పుట్టినటువంటి వాడు కాదు. మిథున రాశి అనగానే ఒక సాధకుడు. వీడు చక్కగా ఇతరి ప్లేన్స్ చక్కగా వాడు సాధన అంటుండే అంటే భౌతికత్వం అంటే తగ్గుతూ నెమ్మదిగా ఈ సూక్ష్మత్వంలోకి అడుగు పెడుతున్నటువంటి వాడు. రెండు సమానంగా ఉన్నాయంటే దర్శనం కలిగినటువంటి వాడు, రెండిట్లోనూ సమదృష్టి కలిగినటువంటి వీడు మిథునంలో ఉంటాడు. వీడికి కన్యతో అనుసంధానం చెందినప్పుడు వీడిలో ఏం జరుగుతుందంటే వ్యాక్సింగ్ ఆఫ్ ది సోల్ లైట్ అండ్ వ్యానింగ్ ఆఫ్ ది లైట్ ఇన్ ఫారం. అంటే లైట్ ఇన్ ఫారం కూడా ఉంటుంది, సోల్ లైట్ కూడా వేరుగా ఉంటుంది, రెండు ఉంటాయి. మనకి ఇంటలెక్ట్ ఇంట్యూషన్లో ఈ సెకండ్ లైట్ గురించి మనకు అక్కడ చెప్పారు, లైట్ ఇన్ ఫారం గురించి అక్కడ మనం చదువుకున్నాం. సో లైట్ ఇన్ ఫారం అంటే ఏంటంటే భౌతికంగా అది వ్యక్తం అవడానికి కావాల్సినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో అది. సోల్ లైట్ అంటే ఏంటి, ఇది అసలు ఏర్పడడానికి మూలంగా ఉన్నటువంటి లైట్. సో ఆ లైట్ వీటిలో తగ్గిపోతే సోల్ లైట్ వీటిలో అలా పెరిగిపోతుంది. అది పెరిగిపోవడం, ఇది తగ్గిపోవడం, ఇది దేని చేత జరుగుతుంటే వీటిలో ఉన్నటువంటి మిథున రాశిలో ఉన్నటువంటి బుధుడు చేసి పెడుతున్నటువంటి పని ఇది.
ఎక్కడైతే రెండు ఉన్నాయో ఆ రెండిట్లో ఒకటి తగ్గుతూ ఒకటి పెంచినట్టుగా చేసేటువంటి దాంట్లో ఈ ఆస్పెక్ట్ అంటే పనిచేస్తుంది. మిథునంలో ఉన్నటువంటి బుధుడు, ఇది బాగా గుర్తుపెట్టేసుకో. మిథున రాశి ఏం చేస్తుంటుందంటే వీటిలో ఏది పెంచాలో అది పెంచుతుంటుంది, ఏది తగ్గించాలో అది తగ్గించేస్తుంది. రెండింటికి మధ్యగా ఉంటుంది మిథున రాశి. అది నుంచి గుడిలోకి వీడు వెళుతున్న కొద్దీ వీడిలో భౌతికత్వం అంటే అలా తీసేస్తుంటుంది. రెండు సమంగా మనకు గుర్తుండదు. గుడిలోకి వెళుతుంటే ఇక మన ఇల్లు మన వాతావరణం అంతా అలా మర్చిపోతాం కాసేపు. మళ్ళీ ఆ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత అందుగురించి వాడు ఫోన్లో అని కూడా బయట పెట్టేసి అడమంటాడు. ఏంటంటే ఆ లోపలికి వెళ్ళిన తర్వాత నీకు గుర్తుండదు, ఆ టైంలో ఎవడన్నా కొట్టేయచ్చు నీ ఫోన్. అది ఇక్కడ జరిగిపోయేటువంటి రాష్ట్రం, అంతకంటే ఇంకా వేరే ఉద్దేశం కాదు. కనుక వీడు ఎప్పుడైతే ఆ రెండింటికి మధ్యగా ఉండేటువంటిది మిథునము, మిథునం వీళ్ళు ఏం చేస్తుందంటే ఏది పెరగాలో ఈశ్వరుడితో అనుసంధానం చెందాలి, విల్లాస్పటితో అనుసంధానం చెందడానికి కావాల్సినటువంటి శిక్షణ అంటే వీడికి ఇస్తూ ఇస్తూ అలా తీసుకెళ్ళిపోతుంటుంది. ఏది ఉండకూడదు అది అలా తగ్గించేస్తుంది. వీడు ఉండకూడదు తీసేస్తుంటుంది, ఉంచాల్సినది పెంచేస్తూ ఉంటుంది. అది మిథున రాశి బుధుడు చేసేటువంటి పని. కనుక ఇది ఇక్కడ జరుగుతుంది. దిస్ లీడ్స్ టు లేబ్రా వెర్గో, ఇది వ్యానింగ్ ఆఫ్ ది పర్సనాలిటీ. అది దిస్ లీడ్స్ టు ఏ ఫైనల్ స్టేజ్ ఇన్ క్యాప్రికార్న్. నమ్మాలి వీడు ఎప్పుడైతే అప్పుడు వీడు దర్శనానికి అర్హుడు. వీడికి చక్కగా అప్పుడు క్యాప్రికార్న్లో ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి దైవం వీడికి దర్శనం ఇస్తాడు. అది జరుగుతుంది. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెర్క్యూరీ యాజ్ ఇట్ రిలేట్స్ స్కార్పియో అండ్ జెమినీ is to inaugurate that final stage in consciousness which will place the soul within the form, surely in the place of power. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ పవర్ అంటే వీటిలో నుంచి పవర్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో ఆ స్థానం వీడు దర్శించుతాడంటే, నాలో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గాలి పీల్చి వదలడం అంటుండేది నాలో ఎక్కడ జరుగుతుంది అంటుండేది. వీడు అలా ధ్యానం చేసినప్పుడు వీటిలో ఒక ఇంపల్స్ అంటుండేది వస్తుంది. ఈ ఇంపల్స్ అంటుండే దానిలో నుంచి పుడుతోంది ఈ స్టిమ్యులేషన్ అంటుండే. ఇంపల్స్, ఈ స్టిమ్యులేషన్, ఇది ఒకనొక కేంద్రం ఉంది వీళ్ళు, ఆ కేంద్రంలో నుంచి పుడుతోంది. పుడుతున్నటువంటి దానికి ప్రతిస్పందిస్తున్నవి మన యొక్క ఊపిరితిత్తులు. ఇది వీడు దర్శించుతాడు. కనుక ఆ కేంద్రం వీడు ఉండడం అటువంటిది చేస్తాడు. ఇదంతా కూడా మిథున రాశి వల్ల జరుగుతుంది. కనుక అది స్కార్పియోతో అనుసంధానం చెందేటువంటి ఒక రహస్యం అని చెప్తారు. ఇది జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. విత్ ఇన్ ద ఫార్మ్, ష్యూర్లీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పవర్, swinging the earlier achieved balance and control definitely into the realm of the soul. ఎర్లియర్ బ్యాలెన్స్ ఏదైతే వచ్చిందో అది చక్కగా సోల్లోకి అది వీడిని అలా తీసుకెళ్ళవచ్చు. తులారాశిలో ఏదైతే వీడు పొందాడో మిథున రాశి వీడిని ఏం చేస్తుందంటే నెమ్మదిగా దైవానికి దగ్గరగా అలా తీసుకెళ్తుంది. అది జరుగుతుంది. బ్యాలెన్స్ అండ్ కంట్రోల్, అది పవర్ స్వింగింగ్, అది into the realm of the soul. It is this which in the Scorpio experience produces the terrific experience of the disciple, and which at this time is one of the predisposing causes of the present world conflict. సో స్కార్పియో వలన వీడు ఏం చేస్తాడంటే వీడిలో ఈ భౌతికమైనటువంటి భావం కానీ నేను బలానా అంటున్నది అలా మర్చిపోతాడండి. కనీసం బాగా ఎవరు అయినా సరే కొండ మీదకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ గుడిలోకి వెళ్ళడానికి ముందు వాడు గుర్తుంటాడు, ఖచ్చితంగా గుర్తుంటాడు. ఆ గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత వాడు గుర్తొస్తాడు, మధ్యలో వాడు గుర్తుంటాడు. ఇది జరిగేది ఏంటంటే ఇదంతా కూడా వృశ్చిక రాశి యొక్క రహస్యం అక్కడ చెప్తున్నారు. వృశ్చిక రాశి ఏం చేస్తుందంటే వీడు మర్చిపోయి ఈశ్వరుడితో అనుసంధానం చెందించగలిగేటువంటి రహస్యం ప్రసాదించేది వృశ్చిక రాశి. అది జరుగుతుంది వీటిలో. కనుక ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫైనల్ స్టేజ్ ఇన్ కాన్షియస్నెస్ విచ్ విల్ ప్లేస్ ద సోల్ విత్ ఇన్ ద ఫార్మ్, ష్యూర్లీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ పవర్, స్వింగింగ్ ది ఎర్లియర్ అచీవ్డ్ బ్యాలెన్స్. It is that which in Scorpio experience produces the terrific experience of the disciple, and which at this time is one of the predisposing causes of the present world conflict. సో వీడి నెమ్మదిగా అలా ఉన్నటువంటి ఈశ్వరుడితోటి లేదా ప్రజ్ఞతోటి అనుసంధానం చెందించుతూ సూక్ష్మత్వంలోకి తీసుకెళ్తూ ఉన్నటువంటిది అది ప్రధానంగా వృశ్చిక రాశి యొక్క కార్యక్రమం. సో అంటే ప్రతిది కూడా స్థూలం సూక్ష్మం అనే చెప్తున్నారు, అన్ని రాశులు లింక్ చేస్తున్నారు అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మేషంలో ఒక రకమైనటువంటి లింకప్ చెప్పారు, వృశ్చిక రాశిలో ఒక రకమైనటువంటి లింకప్ చెప్తున్నారు, తర్వాత కన్యలో ఒక రకమైనటువంటి కార్యక్రమం మనలో ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాలు ఉన్నాయి.
కెమిస్ట్రీ ఒకటే కదండి అంటే కరెక్ట్ ఒకటే, కానీ ఇనార్గానిక్ కెమిస్ట్రీ వేరు, ఆర్గానిక్ కెమిస్ట్రీ వేరు, మెటలర్జీ వేరు, ఇవి ఎలా అయితే ఉంటాయి బ్రాంచెస్గా, అందులో సాధనలో కూడా వీడికి మేషం వలన అనుసంధానం చెందితే వీడిలో విచ్చుకునేటువంటి కేంద్రాలు ఒక రకం, వృశ్చిక రాశితో అనుసంధానం చెందితే అందులో విచ్చుకునేటువంటి కేంద్రాలు ఒక రకం. ఏదైనా సరే ఫ్లైట్ ఎక్కితే ఏదైనా సరే గాలిలో ఎగిరేదే కదండి, ఏదైతే అది పదండి ఎక్కేద్దాం అంటాడు, కుదరదండి. నువ్వు ఎక్కినటువంటి ఫ్లైట్ని దాన్ని బట్టి నువ్వు చేరేటువంటి గమ్యం ఉంటుంది. నువ్వు వృశ్చిక రాశిలో సాధన జరుగుతున్నప్పుడు నువ్వు చేరేటువంటి గమ్యం ఒక రకంగా ఉంటుంది, నీకు జరిగేటువంటి సాధన ఒక రకంగా ఉంటుంది. మేషం వలన నీకు జరుగుతున్నప్పుడు అప్పుడు సాధన ఒక రకంగా ఉంటుంది. అన్నీ ఒకటే అని మాత్రం అనుకోకూడదు మనకు కూడా. కనుక వృశ్చిక రాశిలో సాధన అంటుంటే జరుగుతున్నప్పుడు ఇక్కడ మిథున రాశికి వృశ్చిక రాశిలో ఒక కాన్ఫ్లిక్ట్ అంటుంటే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఎక్స్పీరియన్స్ ప్లేన్కి సంబంధించినది, కాన్షియస్నెస్ ఆస్పెక్ట్కి బియాండ్గా చెప్పబడేటువంటి రహస్యాలు ఇక్కడంతా కూడా వృశ్చిక రాశిలో ఉంటాయి. కనుక ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ అంటుండేది ఉంటుంది. అందువల్ల ఏంటంటే వృశ్చిక రాశి ప్రధానంగా ఇప్పుడు జీవులకు ఒక సాధన అంటున్నది ప్రసాదిస్తున్నది వృశ్చిక రాశి ప్రస్తుతం. అందు గురించి వృశ్చిక రాశి ప్రధానంగా ఏ కంట్రీ అయితే వృశ్చిక రాశి యొక్క దీనిలో ఉంటుందో అది ఎక్కువ రూల్ చేస్తుంటుంది. అది ప్రధానంగా వృశ్చిక రాశి అంటున్నది కాన్ఫ్లిక్ట్ ఇస్తూ ఉంటుంది. తర్వాత మిథున రాశి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వాడికి, అంటే వృశ్చిక రాశి యొక్క రహస్యాన్ని స్వీకరిస్తూ వీడికి ఫైనల్గా క్యాప్రికార్న్తో అనుసంధానం చెందేట్టు చేస్తారు. సో మిథున రాశిగా ఉన్నటువంటి కంట్రీ ఏదైతే ఉందో అది ప్రధానంగా వరల్డ్లో అది ఎక్కువగా జీవుల్ని ఈ రకమైనటువంటి సాధన అంటున్నది ప్రసాదించడంలో ఒక కాన్ఫ్లిక్ట్ అంటున్నది క్రియేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ద నెక్స్ట్ హయ్యర్ పాయింట్. అంటే వృశ్చిక రాశి ఏం చేస్తుంది ప్రధానంగా అంటే కాన్షియస్నెస్ ఆస్పెక్ట్గా ఉన్నటువంటి వాడికి ఒక హయ్యర్ అనుసంధానం, అంటే వీడు దేనికైతే వీడు వచ్చాడో ఆ ఇది అందిస్తుంటుంది వృశ్చిక రాశి. అంటే బియాండ్ కాన్షియస్నెస్ లెవెల్స్కి చెప్పేటువంటి రహస్యాలన్నీ కూడా అందించేటువంటి వృశ్చిక రాశి. కనుక ఈ సాధనలో ఉన్నటువంటి వాడికి టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది డిసైపుల్ అండ్ విచ్ అట్ దిస్ టైమ్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రిడిస్పోజింగ్ కాజెస్ ఆఫ్ ది ప్రెసెంట్ వరల్డ్ కాన్ఫ్లిక్ట్. అంటే టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి అంటే ఉదాహరణకి మనకి ఏమని చెప్తారంటే ఇప్పటివరకు రుచి చూడనటువంటి విషయం ఏదైతే ఉంటుందో అది వీడికి అవగాహన కూడా అందడం కష్టం. అది వృశ్చిక రాశికి సంబంధించినటువంటి విషయం. దాన్ని టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్, టెరిఫిక్ ఎక్స్పీరియన్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. అంటే విచ్ వీ ఆర్ నాట్, అంటే బియాండ్ అవర్ కాంప్రహెన్షన్, దట్ ఈస్ టెరిఫిక్ ఎక్స్పీరియన్స్. అది అందిస్తున్నాడు వృశ్చిక రాశి. అంటే మన సాధన మన ఆలోచన ఎంతవరకు వెళుతుంది అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి విషయం దాకా వెళుతుందండి. భూమికి బియాండ్గా చెప్పబడేటువంటి విషయాలు ఇవి కూడా మన కాన్షియస్నెస్ అందుకోలేదు ప్రస్తుతం అంటుండే మనం ఉన్నటువంటి స్థితిలో. అందుగురించి వీడి సాధనలో ఒక థర్డ్ ఇనిషియేషన్ ఫోర్త్ ఇనిషియేషన్ కంప్లీట్ అయి ఉంటే కనుక అప్పుడు వీడికి బియాండ్గా చెప్పబడేటువంటి ఇంటర్ ప్లానటరీ రహస్యాలు, ఉదాహరణకు జూపిటర్లో అక్కడ అందరూ తలతోటి నడుస్తారండి అన్నాడు. తలతోటి ఎలా నడుస్తారండి అదేమిటండి అంటున్నదిగా ఉంటుంది మనకి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే బియాండ్గా మనకు కాంప్రహెన్షన్ బియాండ్గా జరిగేటువంటి విషయాలు అక్కడ ఉంటాయి. కనుక అలా ఉండేటువంటి రహస్యాలన్నీ కూడా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి రహస్యాలు. సో అలాంటి రహస్యాలతో అనుసంధానం చెందించేటువంటి కార్యక్రమం అంతా కూడా వృశ్చిక రాశి చేసిస్తుంది. ఇది ప్రధానంగా మిథున రాశి వృశ్చిక రాశితో ఈ శిక్షణ అంటుంటే ఇస్తుంది. మిథున రాశి అంటే స్కూల్లో చేరిన వాడు అనుకోవచ్చు. వాడికి వృశ్చిక రాశితో అనుసంధానం చెందినటువంటి వాడిని ఏం చేస్తుంది, ఇంటర్ ప్లానటరీగా జరిగేటువంటి రహస్యాలు, బియాండ్ సోలార్ సిస్టంలో జరిగేటువంటి రహస్యాలు ఇవన్నీ కూడా వృశ్చిక రాశి ఇస్తుంటుంది. కనుక ఈ మిథున రాశి ఈ శిక్షణ అటువంటిది ఇవ్వడం ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ప్రస్తుతం ఉంది. అంటే మానవుడిని చోట్లో ఉన్నటువంటి ఒకే ఒక్క దివ్య ప్రజ్ఞతో అనుసంధానం చెందించడంలో ఇది ఒక కార్యక్రమం, వృశ్చిక రాశి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. కనుక ఈ కార్యక్రమం ప్రధానంగా మిథున రాశి ఇది లీడ్ చేస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి అనేటువంటి సిలబస్ మిథున రాశిలో ఉన్నటువంటి స్టూడెంట్కి అందించేటువంటి కార్యక్రమం మిథున రాశిలో ఉన్నటువంటి బుధుడు చేస్తుంటాడండి. సో ఈ విషయాన్ని వీడికి అవగాహనకి తెచ్చియడంలో ప్రధానంగా మిథున రాశి పనిచేస్తుంది. కాబట్టి ఒక కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది వస్తుంటుంది. వృశ్చిక రాశి అంటే ఒక కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు కూడా, అంటే ఉన్నది లేనట్లుగాను లేదు ఉన్నట్లుగాను కనిపించేటువంటిదే కాన్ఫ్లిక్ట్. అంటే అక్కడ మనం ఏదైతే ఉందనుకుంటున్నామో అది లేదు అక్కడ, ఏదైతే లేదో అది ఉంది అక్కడ, అది కాన్ఫ్లిక్ట్. సో అది చేస్తుంటుంది అన్నమాట వృశ్చిక రాశి. కనుక ఆ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది మనకి ప్రధానంగా ప్రస్తుతం ఈ
ఒక దేశానికి కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వడంలో ఏంటంటే ఇది విషయం అసలు. నిజానికి వాడు కోపంగా మాట్లాడాడు కానీ వాడు కోపిష్టి కాదు. వాడు ప్రేమవాడే. కానీ ప్రస్తుతం ఏదో కారణం చేత ఇప్పుడు కోపంగా మాట్లాడాడు. అది మనం గుర్తుపెట్టుకుంటే కాన్ఫ్లిక్ట్ రాదు. అది మనకు గుర్తులేదనుకోండి, వాడితో మనకు కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్తే వాడు అలా కోపంగా మాట్లాడతాడు ఏంటంటే, నేను ఏమన్నా తప్పు మాట్లాడానా, లేదో మనకు అనిపిస్తుంది వాడి ఇంటికి వెళ్ళడం తప్పు చేశానండి, ఇలా అనిపిస్తుంది మనకి. సో ప్రస్తుతం ఈ కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది రావడానికి ఇది కారణం, అంతకంటే ఇంక వేరేది ఉండదు. అయితే ఈ మిథున రాశి ప్రధానంగా జీవులకి ఈ ఉత్తమమైనటువంటి శిక్షణ ఇవ్వడం అంటున్నది ప్రధానమైనటువంటి కార్యక్రమంగా కలిగి ఉంది. అందు గురించి ఈ మిథున రాశి ఏ కంట్రీస్ ప్రధానంగా కలిగి ఉన్నాయో, అంటే ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రాశికి సంబంధించినటువంటిది. అంటే ప్రధానంగా ఆ దేశం మనం హిస్టాట్రిక్ సైకాలజీ ఫస్ట్ వాళ్ళు మనం చదువుకున్నప్పుడు ఏమని చెప్పారంటే, ఒక్కొక్క ఒక్కొక్క కంట్రీకి సంబంధించినటువంటిదిగా మనకు చెప్పారు అక్కడ. మీకు ఆ పాఠం గుర్తుండుంటే అది ఎలాగో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రాశికి సంబంధించినది కూడా చెప్తారు. అంటే ఆ దేశస్తులు ఆ భావములు కలిగి ఉంటారు ఎక్కువగా. అలా జెమినీకి సంబంధించినటువంటి రహస్యాలు కొన్ని ఇస్తున్నారు. ఇట్ ఇస్ ఆఫ్ ఇంట్రెస్ట్ టు నోట్ దట్ ది స్ట్రగల్ వరల్డ్ కాన్ఫ్లిక్ట్ అన్నారు, that the struggle is going to be conditioned primarily by decisions arrived at in London. ఈ కాన్ఫ్లిక్ట్ రావడానికి డెసిషన్స్ ఎక్కడ వస్తున్నాయి? మనకి లండన్ నుంచి ఏమైనా వస్తున్నాయి, లేదా ఒక దేశం వాడు ఇంకో దేశం మీద బాంబు వేయాలంటే ఒకటి లండన్ వాడైనా ఇన్వాల్వ్ అవుతున్నాడు, బ్రిటిష్, లేదా అమెరికా అయినా ఇన్వాల్వ్. అమెరికా సైన్ ఇస్ అగైన్ జెమినీ. ఇవి గుర్తుపెట్టేసుకోండి పాయింట్స్ మీద. సో విచ్ ఈస్ రూల్డ్ బై జెమినీ అన్నారు లండన్, అండ్ in the United States, which is governed by Gemini. Humanity is now upon the path of discipleship. అందు గురించి ఎక్కువ మంది ఈ రెండు దేశాలకు ఎక్కువ వెళ్ళిపోతుంటారు, బికాస్ జెమినీ ఇస్ రూలింగ్ నౌ. సో జెమినీ అంటుండేది ఏం చేస్తుందంటే వీడికి ఈ శిక్షణ అంటుండేది ఇస్తుంటుంది. అందు గురించి ఆ దేశంలో ఉన్నటువంటి వాడు అదే మానవుడు మన భారతదేశంలో ఉన్నాడు అనుకోండి, వీడికి ఇక్కడ ఎక్కువ శిక్షణ, ఎక్కువ గుడికి వెళ్ళడం ఇది చేయట్లేదు. అదే వీడు అమెరికా వెళ్ళిపోయాడు. అమెరికా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందువులతో కలుస్తున్నాడు, అక్కడ ఉన్నటువంటి దాంతో కలుస్తున్నాడు, ఏదో ఫెస్టివల్ అంటాడు, ఏదో వీకెండ్ అంటాడు, వీళ్ళందరూ గుళ్ళో చేరుతున్నారు, ఒక సేవా కార్యక్రమం పెట్టుకుంటున్నారు, ఏదో చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నాడు, ఇన్ని యాక్టివిటీ చేస్తున్నాడు వాడు. అదే భారతదేశంలో ఉన్నప్పుడు ఇవేవి చేయట్లేదు, వాడు చేయలేదు వీడు. అంటే ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి రహస్యం, జెమినీ అన్నటువంటిది అక్కడ ఎక్కువగా పనిచేస్తుంది. అదే జెమినీ అన్నటువంటిది అక్కడ ఎక్కువగా పనిచేస్తుంది కాబట్టి అది ప్రధానంగా మానవుల్ని లీడ్ చేస్తుంది. కాబట్టి ఆ జెమినీ వీడికి వృశ్చిక రాశికి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్స్ అన్నటువంటి దానికి సంబంధించినటువంటి శిక్షణ అటువంటిది ఇవ్వడం ప్రధానంగా కలిగి ఉన్నది జెమినీ. దట్ ఈస్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ లండన్. అందు గురించి వాటికి వీళ్ళు ఎక్కువగా ఇది వెళ్ళడం అంటే జరుగుతుంది. హ్యుమానిటీ ఈజ్ నౌ అపాన్ ది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్ యాజ్ ఐ హావ్ ఫ్రీక్వెంట్లీ టోల్డ్ యూ, అండ్ స్కార్పియో రూల్స్ దట్ పాత్. Gemini guards the way of many changes which conditions the struggle which began in Aries, focused in Cancer, is brought to a crisis in Scorpio and ended in Capricorn. అది మనకి జరిగేటండి. సో ఈ పాత్ ఇస్ వెరీ టఫ్ పాత్. డిసైపుల్గా ఉన్నటువంటి వాడు పరమాత్మని, అంటే ఒక భక్తుడు పరమాత్మని చేరడానికి చేసుకునేటువంటి కార్యక్రమం ఇది. సో ఈ కార్యక్రమం అంటున్నది ఏ భక్తుడిది కూడా చాలా హాయిగా వెళ్ళిపోయింది అంటే వాడి జీవితం అంటున్నది ఎవరిది ఉండదు. మీరు అంటే చరిత్ర చూసుకోండి, ఎవరిది కూడా అలా సాఫీగా వెళ్ళిపోయిందండి వాడి లైఫ్, ఏమీ లేదండి. అంటే మనం ఉండేటువంటి స్థితితో చూస్తే వాడికి జీవితంలో చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ళు ఉండేటువంటి స్థితిలో చూస్తే అవేమో కష్టాలు కాదు అసలు. మనం ఉన్నటువంటి స్థితిలో చూస్తే ఏ భక్తుడి చరిత్ర తీసుకుని మీరు చదివినా వాడి లైఫ్లో చాలా కష్టాలు పాడైనట్టుగా ఉంటాడు. వాడు వ్యాపారం పెడితే డబ్బులు పోయినట్టుగా ఉంటుంది, వాడు ఏదో తినడానికి ఇల్లు ఉందా, ఉండడానికి ఇల్లు ఉందా అంటే ఏదో ఉండి లేనట్టుగా ఇల్లు ఉంది, ఇలా ఉంటుంటుంది వాడి లైఫ్. ఏమిట్రా అసలు ఇవేమీ లేకుండా ఏమిటి జీవితం అంటుండేది అనిపిస్తుంది మామూలుగా సాధన ఏమీ లేనటువంటి వాడిగా చూస్తుంటే. కనుక ఇదంతా కూడా సాధకుడికి జరిగేటువంటి కార్యక్రమంలో ఏం జరుగుతుందంటే స్కార్పియో రూల్స్ దట్ పాత్. సో డిసైపుల్ అనేటువంటిది ఎప్పుడైతే వీడు ఐడి కార్డు మెడలో వేసుకున్నాడో ఇంకా స్కార్పియో పద అంటాడు. స్కార్పియో అంటే పాత్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్. ఈ పాత్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అంటున్నది స్టార్ట్ అయ్యేటువంటిది ఏరీస్లో, అది వ్యక్తం అయ్యేది అంటే దీనికి కావాల్సినటువంటి సిలబస్ అంతా కూడా తయారయ్యేది ఢిల్లీలో అండి, అంటే ఏరీస్ అనుకోండి. అది వ్యక్తం అయ్యేది
స్టేట్ బోర్డులో, అంటే అది క్యాన్సర్ అనుకోండి. అది క్యాన్సర్లో వాడు ఏరిస్లో ఏదైతే వాడు సంకల్పించాలో అది వ్యక్తం అవుతుంటుంది క్యాన్సర్లో. వ్యక్తమైనటువంటిది ఇస్ బ్రాట్ టు ఏ క్రైసిస్ ఇన్ స్కార్పియో. అది స్కార్పియోలో అది క్రైసిస్గా ఉంటుంది. అంటే ఇచ్చినటువంటి సిలబస్ని వి అది చెప్పేటువంటి టీచర్లను చూస్తే కోపం వస్తుంది. ఏంటంటే ఇంత హోంవర్క్లు ఇచ్చేస్తున్నారు, ఇంత ఇచ్చేసిస్తున్నారు. కానీ నిజానికి టీచర్ది తప్ప అంటే టీచర్ది ఏం తప్పండి పాపం. వాళ్ళు తయారు చేసినటువంటి సిలబస్ ఇది, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోగ్రామింగ్ అది. సిలబస్ తయారు చేసినప్పుడు ఢిల్లీ వాళ్ళు, ప్రోగ్రామ్ తయారు చేసి ఇచ్చినటువంటి వాళ్ళు స్టేట్ డిఈఓ గారు, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నవాడు స్కార్పియో వాడు. అది ఇది ఫైనల్గా ఎండ్ అయ్యేది క్యాప్రికార్న్. అది వీడు ఆ శిక్షణ పరిపూర్ణం చేసుకుని వీడు ఆ క్లాస్లో ఉత్తీర్ణుడు అయ్యి వీడు నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళడానికి కావాల్సినటువంటి విధానాన్ని అందించేటువంటిది క్యాప్రికార్న్. ఇది మనకి జరిగేటువంటిది. వెన్ జెమినీ, స్కార్పియో అండ్ మెర్క్యూరీ are correctly related, we shall see the United States moving also on the path of discipleship through a release from its present self-centered policy, its well-meaning evasion of responsibility, and its innate fears and distrust. నెమ్మదిగా ఈ జెమినీ నుంచి వెన్ జెమినీ, స్కార్పియో అండ్ మెర్క్యూరీ ఆర్ కరెక్ట్లీ రిలేటెడ్. సో జెమినీ, స్కార్పియో ఎందుకు వాడు ప్రతివాడిని వేడిపో అంటాడు వాడు అంటే బేసిక్గా స్కార్పియో అక్కడ పనిచేస్తుంటే స్కార్పియో వాళ్ళకి తెలియకుండా ఒక భయం అనేటువంటిది ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మో వాడు ఎక్కడ నా ఇంట్లో చేరిపోతాడో, నా ఇంట్లో ఉండిపోతాడో, అందు గురించి 2 రోజులు ఉండగానే అతిథిని ఏమంటాడంటే ఏంటి సార్ ఎప్పుడు మీరు మళ్ళీ ఏదో వర్షాలు వచ్చేటట్టుగా ఉందంటాను, లేదా మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ కదండి, ఇక్కడ ఒక రోజు ఉన్నట్టుగా వాతావరణం ఇంకో రోజు ఉండదంటాను, లేదా పొలిటికల్గా చాలా ఇబ్బందులు ఉంటాయని ఏదో అనేస్తాడు. ఎందుకంటే వీడిని తొందరగా వీడి ఇంట్లోంచి పంపించేశారు. ఎందుకంటే వీడు ఎక్కడ మన ఇంట్లో స్థిరపడిపోతాడో, ఎక్కడ ఉండిపోతాడో, ఎక్కడ నన్ను ఇంకా గంటేస్తాడో ఇంట్లోంచి, అదొక భయం ఉంటుంటుంది. అమెరికాలో ఉండేవాడికి ఆ భయం ఉంటుంది. వేరేవాడు ఎవడైనా మన ఇంట్లో దూరి అదేదో చెప్పారు, వాడు మన ఇంట్లో వచ్చి ఉన్నాడంటే ఒక బ్లాక్ వాడు, అది లాట్ అక్కడ వాడు ఇంకా వాడిది అయిపోతుంది ఆ ప్రాపర్టీ. అలా ఉంటుంది. అలా స్కార్పియో వాడికి ఆ భయం అంటుండేది ఎక్కువ ఉంటుంది. కనుక ఇది స్కార్పియో అంటుండేది ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుండడం చేత ఈ అమెరికాలో ఈ విషయాలు ఇవన్నీ కూడా మనకి చెప్పారు. United States moving also onto the path of discipleship through a release from its present self-centered policy, its well-meaning evasion of responsibility, and its innate fears and distrust. సో ప్రస్తుతం అమెరికా కూడా పాత్ ఆఫ్ డిసైపుల్షిప్లోకి వెళుతుంది. అందు గురించి అది ప్రధానంగా అది నేను నాది అంటుంటే భావాలుగా ఉంటుంటే దాంట్లో నుంచి నెమ్మదిగా 10 మందిని తోటి కలిసి ఉండడానికి కావాల్సినటువంటి చోటుని ఏర్పాటు చేసుకుంటారు. ఎవడైనా సరే వస్తానంటే రండి అంట. అది ప్రధానంగా అంటే మనకి వ్యక్తమైనటువంటి కారణాలు వేరు ఉంటాయి, అవ్యక్తంగా ఉండేటువంటి కారణాలు వేరుగా ఉంటాయి. పాత్ ఆఫ్ డిసైపుల్షిప్లోకి వెళుతున్నారు. మీరు జాగ్రత్తగా చూసుకుంటే అమెరికాకి వెళుతున్నవాడు అంటే 100 మంది వెళితే కనీసం 60-70 మంది పాత్ ఆఫ్ డిసైపుల్షిప్లోకి వెళుతుంటారు. అంటే ఇక్కడ వీడు ఏ రోజు దీపం పెట్టుకుని వాడు ఏదో సంవత్సరానికి ఒకసారి గుడికి వెళ్ళేవాడు, అక్కడికి వెళ్ళినవాడు నెలకు ఒకసారి గుడికి వెళ్తున్నాడు అంటే పాత్ ఆఫ్ డిసైపుల్షిప్లోకి వెళుతున్నట్టే కదా అర్థం. ఇట్ ఈస్ హౌ హీ ఈజ్. ఇక్కడ ఎప్పుడూ కూడా 10 మందితోటి కలిసి ఉండడం అంటుండేది అలవాట్లేదు. వీడు ఇండియాలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళేవాడికి ఇండియన్స్ తోటి కలుస్తున్నాడు. వీడు వాళ్ళందరూ కలిసి ఒక ఫంక్షన్ ఏదో చేసుకుంటున్నారు, ఒక ప్రోగ్రామ్ ఏదో చేసుకుంటున్నారు, ఒక పిక్నిక్కి వెళ్తున్నారు, ఏదో చేస్తున్నారు. దట్ మీన్స్ హీఈస్ ఎంటరింగ్ ఇంటు ద పాత్ ఆఫ్ డిసైపుల్షిప్. వాళ్ళ గురించి వీడు పనిచేస్తున్నాడు, వీళ్ళ గురించి వాడు పనిచేస్తున్నాడు. అంతేగా, అదే కదా కావాలి. సో అది చేస్తున్నారు అక్కడ. When the focus of the power in London is also rightly oriented and is released into increased effectiveness by drastic purification of motive, then the united effect of both the clarifications will be human liberation. సో వేరేవాడి మీద ఎలా మనం వాడిని కించపరుస్తాం అంటున్న భావాల్లో నుంచి అది చక్కగా ఉత్తమమైనటువంటి భావాల్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మొత్తం మానవ జాతి అంతా కూడా లిబరేట్ అయిపోతుంది. ఎందుకంటే బికాస్ దీస్ 2 countries ఆర్ వర్కింగ్ త్రూ జెమినీ. సో ఆ జెమినీ ఈ 2 దేశాల ద్వారా పనిచేస్తుంది కాబట్టి ఈ రెండిట్లో నుంచి వచ్చేటువంటి భావాలు ప్రపంచం అంతా కూడా పనిచేస్తున్నాయి. అది ఇక్కడ రహస్యం. ఇంకొక రహస్యం చెప్పమంటారా, దీనికి ఫైనల్ కల్మినేషన్ ఇస్ క్యాప్రికార్న్. భారతదేశం యొక్క రాశి క్యాప్రికార్న్. అది భారతదేశం అంటే విల్ బి హ్యూమన్ లిబరేషన్. దీస్ ఫ్యాక్ట్స్ ఆర్ బీయింగ్
slowly realized in London ahead of the realizations which is more slowly awakening in the states. అది సో ఈ రహస్యాలు ఇవన్నీ కూడా నెమ్మదిగా వాళ్ళు ఉండేటువంటి విధానాన్ని నెమ్మదిగా మార్చుకుంటున్నారు. ఎందుకంటే ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయి కదా వాళ్ళకు కూడా. నెమ్మదిగా వాడు ఉండేటువంటి పద్ధతిని వాడు మార్చుకోవాలి, అంతే తప్పదు. సో అది మార్చుకుంటూ నెమ్మదిగా అహెడ్ ఆఫ్ ది రియలైజేషన్స్ విచ్ ఇస్ మోర్ స్లోలీ అవేకనింగ్ ఇన్ ద స్టేట్స్. అందు గురించి పాశ్చాత్య దేశాలు వెళతామని ఎవరైనా అంటూ ఉంటే వాళ్ళని ఏదర్ మీరు అమెరికా అయినా వెళ్ళమని చెప్పండి, లేదా లండన్ అయినా వెళ్ళమని చెప్పండి. ఫస్ట్ అమెరికా బెస్ట్, నెక్స్ట్ లండన్ ఇస్ బెస్ట్. అందు గురించి ఎక్కువ మంది ఆ రెండు దేశాలకు ఎక్కువ వెళుతున్నారు, బికాస్ జెమినీ ఈజ్ వర్కింగ్. దీస్ పొటెన్సీస్ వెన్ effective lead to true service in Aquarius. These potencies when effective, ఇవి చక్కగా అంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు వాళ్ళు చేసేటువంటి విధానాలు ఎప్పుడైతే ఎఫెక్టివ్గా తయారవుతాయో విల్ లీడ్ టు ఏ ట్రూ సర్వీస్ ఇన్ Aquarius. అది మొత్తం ప్రపంచానికే వాళ్ళు చేసేటువంటి నిర్ణయాలు వాళ్ళు చేసేటువంటి వాళ్ళ పద్ధతులను మార్చుకుని చేస్తే అది మొత్తం ప్రపంచానికే ఒక చక్కటి ఇదిగా నిలుస్తాయి. ఆ రెండు దేశాలు కానీ ఇవి కానీ ఆ రహస్యాలు కానీ అవి చెప్తున్నారు. సో వరల్డ్ సర్వీస్, ట్రూ సర్వీస్ ఇన్ Aquariusగా వీడు తయారవుతాడు. All this activity is intensified by two facts. One is that the Earth is the hierarchical ruler of Gemini, and the other that Venus is the esoteric ruler. సో మనకు మెర్క్యూరీ విషయాలు చెప్పేశారు. ఇప్పుడు నెక్స్ట్ భూమి ఎర్త్ తోటిన వీనస్ యొక్క రహస్యాలు ఇప్పుడు చెప్తున్నారు. ఆల్ దిస్ యాక్టివిటీ ఇస్ ఇంటెన్సిఫైడ్ బై టూ ఫ్యాక్ట్స్. ఇప్పుడు చెప్పేటువంటి యాక్టివిటీ అంతా కూడా మెర్క్యూరీ చేస్తుందని చెప్పారు కదండి. ఇది ఇంటెన్సిఫై చేస్తున్నటువంటిది, అంటే ఇది బాగా పెంచుతున్నటువంటిది ఒకటి భూమి, ఇంకొకటి శుక్రుడు. ఈ రెండు మెర్క్యూరీ ద్వారా ఇది బాగా జరిగేట్టుగా చూస్తున్నారు వీళ్ళిద్దరు అని చెప్తున్నారు. ఎర్త్ 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 ఎందుకు పనిచేస్తుందంటే హైరార్కల్ రూలర్ ఆఫ్ జెమినీ. ఎర్త్ ఏంటంటే ఇట్ ఈస్ ద హైరార్కల్ రూలర్ ఆఫ్ జెమినీ, అండ్ ఎస్వాట్రిక్ రూలర్గా చెప్పినప్పుడు వీనస్ అని చెప్పారు. This intensifies all that goes on and leads to the unfoldment upon our planet of the consciousness of universality, to which the word hierarchy is the key. అంటే వీళ్ళు యూనివర్సాలిటీ అంటున్నది అందించేటువంటిది. హైరార్కీ లింకప్ అంటే అదే కదా. సో భూమి మీద ఉన్నటువంటి వాడు యూనివర్సాలిటీలోకి వెళ్ళాలి. అంటే ఏ దేశం వాడు, ఏ రాష్ట్రం వాడు అంటున్న భావాలు తీసేసి ఒకే ఒక్క ఇది ఉంది, దానికి మనం సంబంధించిన వాళ్ళం అంటే భావం వీళ్ళు స్టెబిలైజ్ అవ్వాలి. సో అది అందించేటువంటిది భూమి. టు విచ్ ద వర్డ్ హైరార్కీ ఇస్ ద కీ. దానికి హైరార్కీ అన్నటువంటిది మంత్ర పదము. గురించి పరమ గురువుల యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కానీ వాళ్ళు జీవిస్తున్నటువంటి విధానం కానీ వీడు ఆచరణలోకి తెచ్చుకుంటూ ఉన్నప్పుడు వీడు నెమ్మదిగా ఈ భూమి మీద ఉంటూ ఉన్నటువంటి వాడు వీడు చక్కగా హైరార్కీ యొక్క వెలుగుకి తోటలో జెమినీ ద్వారా జరుగుతున్నటువంటి హైరార్కీ యొక్క కార్యక్రమానికి వీడు బాగా దగ్గరికి వెళ్తాడు. అందులోంచి వాళ్ళ కార్యక్రమం తెలుసుకోవడానికి, వాళ్ళ యొక్క ఇది మనం దర్శించుకోవడానికి, ఆ విధంగా మనం ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాం. హైరార్కీ అన్నారు. వీనస్ ఇస్ ఆల్సో ది ఎర్త్స్ ఆల్టర్ ఈగో, as it is called in the occult literature, and it's a true supplementary and complementary planet. Supplementary and complementary planet. వీనస్ ఏమిటంటే ఎర్త్స్ ఆల్టర్ ఈగో, అంటే భూమి శుక్రుడు అంటే కానీ కొంచెం తేడా. జస్ట్ అంటే ఏంటంటే పగలు రాత్రి లాంటి స్థితులు అనమాట. ఊర్ధము అధస్సు అన్నటువంటి స్థితులు భూమినను శుక్రుడు ఇద్దరు. దాని ఏమన్నంటే లా ఆఫ్ సప్లిమెంటరీ అంటారు, లా ఆఫ్ ఆల్టర్నేటివ్. సో భూమి మీద ఉన్నటువంటి ఇది హైరార్కీ అన్నారు, ఎస్వాట్రిక్ అన్నారు దాన్ని, వీనస్. అది true supplementary and complementary planet. You have thus established a double dual relationship, that of Gemini itself, the two brothers, and that of the Earth and Venus. Two brothers ఉన్నారు కదండి, బ్రదర్ ఎవరో కదండి, ఒకటి ఎర్త్ ఇంకొకటి వీనస్ అండి అన్నారు. The Earth is peculiarly related to the brother whose light is waning. ఎవడు లైట్ అయితే తగ్గిపోతుందో అది ఎర్త్గా చెప్పారు. For it is not a sacred planet, as you know, and to that aspect of divinity which is material or substantial, Venus is closely related to the brother whose light grows stronger cycle by cycle. బాగా పెరుగుతూ ఉండేటువంటిది వీనస్. అందు గురించి వీనస్ తోటి
భూమి మీద ఉంటూ వీడు వీనస్ తోటి ఎక్కువ అనుసంధానం చెందాలి. అందు గురించి అమ్మవారి ఆరాధన బాగా చేయాలి. శుక్రుడు అమ్మవారి ఇది అందిస్తాడు అనమాట. అమ్మవారిని వీడు ఆరాధించడంలో శుక్రుడు యొక్క వెలుగుకి వీడు బాగా దగ్గర పెడతాడు. అదే నుంచి బికాస్ వీనస్ ఇస్ ఇన్ ఫిఫ్త్ రౌండ్, ఎర్త్ ఇస్ ఇన్ ఫోర్త్ రౌండ్ అని చెప్పి మన కాస్మిక్ ఫైర్లో చెప్పారు. అందు గురించి వీనస్ ఇస్ లీడింగ్ ది ఎర్త్ అని చెప్తారు. అందు గురించి ఎర్త్లో వెలుగు రాను రాను తగ్గిపోతుంది. తగ్గిపోతూ వీనస్కి వీడు అనుసంధానం చెందడం అంటే జరుగుతుంది. అంటే ఎర్త్ అంటే భౌతికత్వం, భౌతికత్వం అంటే తగ్గిపోతూ సూక్ష్మత్వం వీళ్ళలో పెంచడానికి కావాల్సినటువంటి స్థితి అంటున్నది అందించేటువంటిది వీనస్. గురించి ఆ రకంగా మనకి వీనస్ ప్లానెట్ తోటి ఎక్కువ అనుసంధానం చెందుతుంది. బ్రదర్, అది హోస్ లైట్ గ్రోస్ స్ట్రాంగ్ సైకిల్ బై సైకిల్ అండ్ దస్ టు ద సోల్ హూస్ నేచర్ ఇస్ లవ్. అందు నుంచి సోల్ యొక్క నేచర్ ఏమిటి? విచ్ ఇస్ లవ్. గురించి వీనస్ యొక్క ఏంటి? ది ట్రూ లవ్, ది హై ప్రీస్టస్ అంటే కార్డ్ ఉంటుంది. పక్కగా అమ్మవారు చాలా ప్రసన్నంగా కూర్చుని ఉంటారు. ఆవిడ చేతిలో వీనస్ సింబల్ హోల్డ్ చేసి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి కార్డ్స్. ఊరిన ప్రతి కార్డు కూడా మీకు అవకాశం టైం ఉన్నప్పుడు అలా మీరు కాసేపు చూడండి. ప్రతి కార్డుని, టారెట్ కార్డ్స్, ఒక కార్డు చూస్తుంటే అందులో ఎంత అంటే ఇంచు బై ఇంచులో ఎంత అద్భుతమైనటువంటి విషయాలు అలా చిత్రీకరించారో. చాలా అంటే ఎంతో ధ్యానం చేసి అందించినటువంటి కార్డ్స్ అవన్నీ కూడా. హై ప్రీస్టస్ అది వీనస్. సో ఆ రకంగా ఇది జరుగుతుంది. విచ్ నేచర్ ఇస్ లవ్. ఇట్ ఈస్ దిస్ జెమినీ వీనస్ సిచ్యువేషన్ which lies behind the fact that our earth is uniquely the planet of releasing sorrow and of purifying pain. నిజానికి జెమినీ అండ్ వీనస్ వలన భూమి మీద అంటే వీనస్ యొక్క ప్రభావం జెమినీలో ద్వారా భూమి మీద అందుతూ ఉండడం చేత భూమి ఏం చేస్తుందంటే వీడికి ఈ సారు ఇవన్నీ కూడా అలా తగ్గించేస్తుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఎంతో వెలుగు పడుతుంది. ఆ వెలుగు దగ్గరగా ఎప్పుడైతే వీడు వెళుతున్నాడో భౌతికత్వముగా ఉండేటువంటి విషయాలు వీడు ఇలా చాలా సునాయాసంగా చాలా తెలివి వీడు దాటేయగలుగుతాడు. అది ఇక్కడ జరుగుతున్న విషయం. ద ప్లానెట్ ఆఫ్ రిలీజింగ్ సారో అండ్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ పెయిన్. ద ఎనర్జీ ప్రొడ్యూసింగ్ దీస్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ బీయింగ్ ఫోకస్డ్ త్రూ మెర్క్యూరీ, వీనస్ అపాన్ అవర్ ఎర్త్. You will see therefore the significance of that triangle of planets at which I hinted in a treatise on cosmic fire. The Earth, Venus, Mercury, from certain angles, there are related to the personality of our planet Logos. Earth, Venus, Mercury, ఈ మూడు ఒక ట్రయాంగిల్. ఆ విషయాలు మనకి కాస్మిక్ ఫైర్లో కూడా ఇచ్చారు. అలాగే నెప్ట్యూన్, యురేనస్, సాటర్న్ అదొక ట్రయాంగిల్. ఆ రాశిలో కూడా చెప్తారు మనకి అక్కడ. సో ఎర్త్ ఏమిటంటే ప్లానటరీ వైటల్ బాడీ అన్నారంటే. వీనస్ ఏమన్నారంటే ప్లానటరీ ఆస్ట్రల్ వెహికల్ ఆర్ కామ మనస్సు అన్నారు. మెర్క్యూరీ ఏమన్నారంటే ప్లానటరీ మైండ్ అన్నారు. అదే నుంచి ఈ మూడింటికి ఒక ట్రయాంగిల్గా చెప్పారు. ప్లానటరీ వైటల్ బాడీ ఎర్త్. సో దీనికి వైటాలిటీ అంటుండేది అందుతున్నది ఎర్త్ అంటే భౌతికత్వం. దీనికి కావాల్సినటువంటి ఆస్ట్రల్ ప్లేన్ అంతా కూడా వీనస్ చెప్పారు. దీనికి కావాల్సినటువంటి మెంటల్ యాక్టివిటీ అంతా కూడా మెర్క్యూరీ చెప్పారు. అది the earth itself is on a small scale also an intermediary or a relating planet because it is found ruling both Gemini and Sagittarius and is potent therefore only within the line of this dual relationship existing between this particular pair of opposites. ఈ రెండింటి పెయిర్ ఆఫ్ ఆపోజిట్స్లో ఒక రిలేషన్ ఉంది. అంటే మనకి ఎర్త్ ఏమిటంటే is found ruling both Gemini and Sagittarius and is potent. సో సాజిటేరియస్కి ఎర్త్, అక్కడేమో హైరార్కీకి ఎర్త్. ఇక్కడ ఎర్త్ ఉంది, అక్కడ ఎర్త్ పనిచేస్తుంది ఈ రెండు ప్లానెట్స్కి. అయితే ఈ రెండు కూడా పేర్స్ ఆఫ్ ఆపోజిట్స్గా ఉన్నటువంటివి. అండ్ ఇస్ పోటెంట్ దేర్ఫోర్ ఓన్లీ విత్ ఇన్ ద లైన్ ఆఫ్ దిస్ డ్యూయల్ రిలేషన్షిప్ ఎగ్జిస్టింగ్ బిట్వీన్ దిస్ పర్టికులర్ పేర్ ఆఫ్ ఆపోజిట్స్ ఇన్ ద ఎర్త్. అంటే ఒక లైన్ ఆఫ్ రిలేషన్, డ్యూయల్ రిలేషన్షిప్ అంటూ ఉంటుంది ఈ రెండింటికి. బికాస్ ఎర్త్ ఈస్ ద లింక్ ఇక్కడ. అంటే జెమినీలో ఉన్నటువంటి వాడికి ధనుసు రాశిలో ఉండేటువంటి లింక్ అన్నటువంటిది ప్రధానంగా అందిస్తున్నది ఎర్త్. ధనుసు రాశి ఏంటి? ఒకటే మార్గం, ఒకటే గమ్యం, ఒకటే విషయం, ఒకటే ఇది. బాణం పట్టుకున్నాడు ఏంటి ఒక్కదాని మీద చేస్తారు, కానీ 10 చూస్తున్నాడు బాణం వేయలేడు. అదేంటో ఇది అంతే.
ఖదాన్న కొడతాడంతే, ఒక చోట కొడతాడంతే బాణం. అది అందించేటువంటిది ధనస్సు. సో మిథున రాశిలో ఉన్నటువంటి వాడికి ధనుసు రాశిలో ఉండేటువంటి కాన్సన్ట్రేషన్ అటువంటిది అందించేటువంటిది ప్రధానంగా ఇక్కడ భూమి. ఆ స్థితి ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఇది అందిస్తుంది. అంటే భూమిలోకి పెడుతున్నప్పుడు ఇప్పుడు పరమాత్మ మాత్రమే గుర్తుండి పరమాత్మతో అనుసంధానం చెందించగలిగేటువంటి ఏడు ఏడు ప్రాకారాలు, పైన మిథునం, అది ప్రాకారం. అక్కడి నుంచి దాటుకుంటూ వెళితే వీడు ఇక్కడ చెప్పేటువంటి కథ అంతా కూడా ధనస్సు, ఏడు ప్రాకారాలు. అందుకని ధనస్సులో ఒకే ఒక స్థితిలో నిలుస్తారు. అది ఇక్కడ కనుక ఇది ప్రధానంగా అందించేటువంటిది భూమి మనకి. Opposites, Sagittarius and the other from Gemini. This condition aided and influenced by Mercury and Venus. సో దీనికి కావాల్సినటువంటి ఇది సహకారం అన్నటువంటిది అందించేది ఒకటి మెర్క్యూరీ, ఇంకొకటి వీనస్. ప్రొడ్యూసెస్ ద సమ్వాట్ అన్యూజువల్ సిచ్యువేషన్ ఇన్ అవర్ ప్లానెట్. సో ఇది అందించడంలో కొంత అన్యూజువల్ సిచ్యువేషన్స్ అటువంటివి వస్తుంటాయి మనకి. అందు గురించి అంటే ప్రధానంగా ఇది ఒక పాఠశాల లాంటిది అనుకో, ఒక విద్యాలయం ఇది భూమి. ఈ భూమి అనేటువంటి వాడు మిథున రాశిలో ఉన్నటువంటి వాడికి వీడికి దీంతో అనుసంధానం చెందాలి, ధనుసు రాశితో. ఈ సహకారాన్ని అందిస్తూ అన్నటువంటిది అంటే ఇది ప్రధానంగా జరుగుతుంటుంది. ఈ జరగడంలో ఈ ఎర్త్కి సహకారంగా నిలిచేటువంటిది ఒకటి మెర్క్యూరీ, ఇంకొకటి వీనస్. అందు నుంచి భూమి మీద ఎటువంటి సిచ్యువేషన్స్ వచ్చినా సరే దానికి ఫస్ట్ రీజన్స్గా మనం దర్శించవలసినది ఈ రెండు ప్లానెట్స్. సో అన్యూజువల్ సిచ్యువేషన్ ఇన్ అవర్ ప్లానెట్. Venus also establishes an interplay between Taurus and Gemini, Libra and Capricorn, which again, because the Earth is one of the rulers of Gemini. Earth is one of the rulers of Gemini కాబట్టి ఒకటి వీనస్ తోటి వీనస్ ఏం చేస్తుందంటే ఇంటర్ప్లే బిట్వీన్ టారస్ అండ్ జెమిని. ఎందుకు? వీనస్ ఇస్ ది ఎక్సాట్రిక్ రూలర్ ఫర్ టారస్ అండ్ ఇట్ ఈస్ ద ఎక్సాట్రిక్ రూలర్ ఫర్ జెమిని. అందుగురించి ఈ రెండింటికి ప్రధానంగా ఒక రిలేషన్ అటువంటిది ఎస్టాబ్లిష్ చేపిస్తుంది. సో టారస్లో అటువంటిది వ్యక్తం అయ్యేటువంటి దానికి కావాల్సినటువంటి రహస్యాలన్నీ కూడా వీడికి శుక్రుడు అందిస్తాడు. టారస్లో అటువంటిది డిజైర్గా ఉంటుంది. విల్లో ఏదైతే ఉందో అదే డిజైర్గా కలిగి ఉండేటువంటిది టారస్. కలిగినటువంటి డిజైర్ మేనిఫెస్టేట్ అవ్వడానికి కావాల్సినటువంటి విధానాన్ని అంతా కూడా రూపకల్పన చేసుకోవడానికి కావాల్సినటువంటి విషయం అంతా కూడా అందించేటువంటి జెమిని. సో ఆ రకంగా ఇక్కడ శుక్రుడు అనేవాడు ఆ రకంగా పనిచేస్తున్నాడు. తర్వాత Libra and Capricorn, which again, because the Earth is one of the rulers of Gemini, produces the desperate conflict of the imprisoned soul upon the astral plane. సో ఇక్కడ జెమిని అన్నటువంటిది అంటే తులారాశి, మకర రాశి. సో ఈ వీటికి మధ్యముగా ఉన్నటువంటిది మనకి జెమిని. సో ఈ రెండింటికి మధ్యస్థితిగా చెప్పబడినటువంటిది మిథున రాశి. కనుక ఈ మిథున రాశి ఇక్కడ ఏం చేస్తుందంటే అగైన్ బికాస్ ది ఎర్త్ ఇక్కడ ఇది డెస్పరేట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది ఇంప్రెజెంట్ సోల్ అపాన్ ది ఆస్ట్రల్ ప్లేన్ విచ్ క్యారెక్టరైజెస్ అవర్ ప్లానెటరీ లైఫ్. సో వీడికి ఈ జెమిని అంటున్నది ఎర్త్ ఇక్కడ ఉంటూ ఏం చేస్తుంది డెస్పరేట్ కాన్ఫ్లిక్ట్ అంటున్నది. డెస్పరేట్ కాన్ఫ్లిక్ట్ ఏమిటి వీడికి? తులారాశిలో ఉన్నటువంటి వాడికి పైన ఉన్నటువంటి మకర రాశి, ఈ రెండింటి మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ అంటున్నది ఉంటుంది. అంటే తులారాశిలో సమభావం కలిగినటువంటి వాడు సగం అంటే పరమాత్మ వీడు ఇద్దరు సగం సగం అన్నటువంటి దీని నుంచి వీడు సోలు దేహం అంటున్నది అంటే సమభావం కలిగినటువంటి వాడు, వీడు బ్యాలెన్స్డ్గా ఉంటున్నటువంటి వాడికి గర్భాలయంలోకి వెళ్ళి పరమాత్మని చేరడం అంటున్నది అందించేటువంటిది క్యాప్రికార్న్. అది జెమిని అంటున్నది ఈ కార్యక్రమం నిర్వహిస్తూ భూమి అనేటువంటిది ఇక్కడ సహకారంగా ఉంటూ ఒక డెస్పరేట్ కాన్ఫ్లిక్ట్ అంటున్నది ఎస్టాబ్లిష్. అంటే ఏంటంటే సాధకుడు రెండు కూడా సమంగా ఉంటున్నాడు. అంటే సగం జీవితం ఆధ్యాత్మికం, అంటే సగం భాగం వీడు ఆధ్యాత్మిక, సగం భాగం వీడు భౌతికత్వం కలిగి ఉంటున్నటువంటి వాడు
పరిపూర్ణమైనటువంటి ఆధ్యాత్మికంలోకి వెళ్ళిపోవడానికి వెళుతూ ఉన్నప్పుడు వీడు ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయంటే లైఫ్ అండ్ డెత్కి సంబంధించినటువంటి లాగా వస్తాయి వీడి కాన్ఫ్లిక్ట్స్. ఇట్లాంటి కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఉదాహరణకి నీకు ధనం ఇస్తాం, అది చేయి ఇది చేయి అన్నాడు వాడు. నువ్వు పాటలు పాడు నా మీద అన్నాడు. నేను పాటలు పరమాత్మ మీద తప్పితే నీ మీద పాడను అన్నాడు ఆయన అన్నమయ్య. నాకు అది నువ్వు పాడతావా లేదా? సో అటువంటి కాన్ఫ్లిక్ట్స్ అటువంటివి వస్తాయి వీడికి. కాన్ఫ్లిక్ట్స్ అటువంటివి వచ్చినప్పుడు వీడికి ఇది నిలబడి అందించేటువంటిది క్యాప్రికార్న్ అన్నమాట. ఈ క్యాప్రికార్న్లో ఉన్నటువంటి వెలుగు అది భూతత్వపు రాశి కొండ మీద ఉండేటువంటి వెలుగు కదండి, దీన్ని అది ఈజీగా డామినేట్ చేసేస్తుంది. అక్కడ వీడు బలవంతుడు, రాజుగారు బలవంతుడే, వీడు బలవంతుడు అంటే వాడే బలవంతుడు. వీడి దగ్గర ఉన్నది కొండ మీద వెలుగు, వాడి దగ్గర ఉన్నది నేల మీద వెలుగు. రెండింటికి చాలా తేడా ఉంది. కొండ మీద వెలుగు పెట్టింది ఎంత దూరం పడుతుంది? మొత్తం ఆ ప్రదేశం అంతా పడుతుంది. వాడిని ఎవరేం చేయలేరు. వాడిని ఎప్పుడైతే కొండ మీద నుండి వెలుగును దర్శించాడో వాడిని ఎవడేం చేయలేరు. వాడిని అందుకని తులారాశిలో ఉన్నటువంటి వాడికి మిథున రాశి ఏం చేస్తుందంటే ఒక డెస్పరేట్ కాన్ఫ్లిక్ట్ అంటుంటుంది. ఆ వెలుగు పరిపూర్ణంగా ఉంది అనేటువంటిది వీడికి సత్యదర్శనంగా వీడికి నిలబడడానికి, స్థితికి వెళ్ళడానికి ముందు ఒక విపరీతమైన ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది లైఫ్లో. చాలా కష్టం అంటున్నది ఏర్పడుతుంది. అది డెస్పరేట్ కాన్ఫ్లిక్ట్ అన్నారు దాన్ని. తులా తర్వాత మకరం అది. సో produces desperate conflict of the imprisoned soul upon the astral plane, which characterizes our planet life. These fourfold influences and relationship produce the minor initiation of the astral plane, which ever precede the major initiations in Capricorn. ఇంకొక రహస్యం ఏంటంటే వీళ్ళు ఆస్ట్రల్ ప్లేన్లో కొన్ని కోరికలు, ఇష్టాలు ఇవన్నీ ఉంటాయి. ఇవి వదిలితే కానీ, సిగరెట్ అక్కడ పడేస్తే కానీ నేను గుడిలోకి రానియరండి అంటారు వాడు. నువ్వు గుడిలోకి వెళ్ళాలంటే, నువ్వు కొండ మీదకి వెళ్ళాలంటే ఇవేవి అక్కడ తీసుకెళ్ళడానికి వీలు లేదన్నారు వాడు. ఏమన్నా సరే కొండ కింద పడేసి నువ్వు వెళ్ళాలి. ఇవన్నీ పట్టుకుని కొండ మీదకి వెళ్తా అంటే ఇంకా అక్కడ ఆయన ఉన్నాడు, నువ్వు ఉన్నట్టు అయిపోతుంది. ఉన్నది ఆయన తెలియాలంటే ఇవి కాకుండా ఉండేటువంటి దాంట్లోకి నువ్వు వెళ్ళాలి. అందు గురించి అదొక డెస్పరేట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ది ఆస్ట్రల్ ప్లేన్ అన్నది. మన కోరికలు అనేక రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. వీటి నెమ్మదిగా మన నుంచి దాటించి మనకి పైన వెలుగుని దర్శింపజేసి ప్రధానంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని స్వీకరించినటువంటి వాడు జమిని. కనుక తులారాశిలో ఉన్నటువంటి వాడు పరిపూర్ణమైనటువంటి మానవుడు. అంటే కేవలం సెవెంత్ గది వీడు పూర్తి భౌతికత్వం కలిగినటువంటి వాడు, ఫిజికల్. వీడు పైన మకరానికి చేరడానికి వీడికి మధ్యలో ఈ ఆస్ట్రల్ ప్లేన్లో ఎన్నో కోరికలు ఉంటాయి. ఇవన్నీ వీడు దాటుకుంటూ వెళ్ళడానికి కావాల్సినటువంటి విషయాన్ని అంతా కూడా అందించేటువంటిది జమిని. ఇక్కడ దీని గురించి ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో ఈ పాయింట్ మనం కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.